ఇవాళ గోల్డ్, సిల్వర్ ఎలా ఉన్నాయి? రాకెట్ లాగా దూసుకెళ్ళిపోతున్నాయి. ఏంటి పరిస్థితి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ప్రెజెంట్ గోల్డ్ రేట్ వచ్చి 1,22,500 ఉంది. ఇది M6 రేటు. ఇంకా దీనికి ట్యాక్స్ కలుపుకుంటే, GST కలుపుకుంటే 1,25,000 దాకా ఉంది. అలాగే సిల్వర్ చూసుకుంటే 1,50,000 MCX రేట్ ఉంది. దీనికి 1,60,000 దాకా బయట ఆర్నమెంట్ రేట్ వస్తుంది, 1,60,000. సో ఇప్పుడు ఏంటి పరిస్థితి? మొన్నటిదాకా మనం ₹1,00,000 గోల్డ్ అనుకుంటేనే చాలా ఎక్కువ అనుకున్నాం. ఇప్పుడు 1,20,000 వెళ్ళిపోయింది. అక్టోబర్ 1న 1,12,000 ఉన్న గోల్డ్ అక్టోబర్ 3 కల్లా ఏమైందంటే 1,18,000 వచ్చింది. అక్టోబర్ 4th వచ్చి 1,19,000 అయింది. అక్టోబర్ 6th కల్లా 1,20,000 క్రాస్ అయింది. అక్టోబర్ 7th కల్లా 1,22,000 వచ్చింది. అక్టోబర్ 8 1,24,000. ఇప్పుడు అక్టోబర్ 9th 1,24,000 ప్రజెంట్ ఉంది. సో ఏంటి ఇంత ఫాస్ట్గా జస్ట్ 10 డేస్లోనే 12,000 రూపీస్ పెరిగింది. ఏంటి రీజన్ అని చూసుకుంటే మేజర్గా ఏంటంటే ఈ US షట్ డౌన్ అవటం, అంటే వాళ్ళు డెబిట్ సీలింగ్ అనేది చేయలేకపోతున్నారు. దాన్ని రిపబ్లికన్స్, డెమోక్రాట్స్ మధ్యన ఒక అగ్రిమెంట్ రాలేదు. అది వచ్చేదాకా గవర్నమెంట్ శాలరీస్ అన్నీ కూడా ఆగిపోతాయి. అదొకటి మేజర్ రీజను. ఆ తర్వాత ఏంటంటే ఈ రష్యా ఉక్రెయిన్ వార్ అనేది అది కంటిన్యూగా గ్రావిటీ పెరుగుతోంది. దానివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క అన్సర్టనిటీస్, గ్లోబల్ అన్సర్టనిటీస్ బాగా పెరుగుతున్నాయి. ఇది బేసిక్గా మేజర్ రీజన్స్తో వరల్డ్ అన్సర్టనిటీ అనేది ఎక్కువ వచ్చింది. ఈ లాస్ట్ 10 డేస్ నుంచి కూడా విపరీతంగా గోల్డ్ పెరగడానికి ఒక మేజర్ రీజన్ అయింది. సిల్వర్ తీసుకుంటే 1,20,000 నుంచి లాస్ట్ 10 డేస్లో 1,50,000 దాకా వెళ్ళిపోయింది. సో ఇది కూడా ఈ గోల్డ్, సిల్వర్ అగ్రివేట్ అవడానికి రీజన్ అయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో గోల్డ్ని ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడి దాకా వెళ్ళొచ్చు అనేది చూసుకుంటే, ఈ మధ్య లాస్ట్ 2 డేస్ నుంచి కూడా ఈ హమాస్, ఇజ్రాయెల్ వీళ్ళిద్దరు కూడా ఒక శాంతి ఒప్పందం అనేది జరుగుతుంది. అక్కడ వాళ్ళిద్దరి మధ్యన ఈ బందీలుగా పట్టుకున్న 200 మందిని విడుదల చేస్తున్నామని అగ్రిమెంట్ అయ్యారు, ఒక 100 మందిని. అలాగే ఈ పాలస్తీన్స్ 60,000 మెంబర్స్ చనిపోయారు ఈ యుద్ధంలో. అయితే ఇంకా గాజా మొత్తం కూడా నాశనం అయిపోయింది. ఇప్పుడు కాల్పుల విరమణ అనేది జరుగుతుంది, స్టార్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. దీనివల్ల కొంత అన్సర్టనిటీ అనేది ఇజ్రాయెల్ కాల్పుల విరమణ కనుక చేస్తే ఇది తగ్గించే అవకాశం ఉంది.